దృక్పథంలో ఉపవాసం ఉపవాసం అంటే ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఉపవాసం అనేది దేవుని ముందు వినయపూర్వకమైన ఒక చర్య. అంటే దేవుని ముందు వినయంగా ఒక కార్యం చేయడం, అంటే వినయంగా దేవుని ముందుకి రావడం అనేది ఉపవాసంగా మనం చూస్తాం. రెండోదిగా, పాపం మరియు స్వార్థం నుండి మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రావడం. ఈ పశ్చాత్తాపడడానికి ఉపవాసం అనేది మనకు ఉపయోగపడుతూ ఉంది. నిజమే, ఈ లోకం పాపంతోనూ శాపంతోనూ స్వార్థంతోనూ నిండి ఉంది. మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అంత్యకాలంలో అనేకులలో ప్రేమ చల్లారిపోయినందున అక్రమము విస్తరిస్తుంది అంటారు. అంటే అక్రమం విస్తరిస్తుంటే ప్రేమ అనేది చల్లారిపోతుంది, పాపం అనేది విస్తరిస్తుంది, పాపం అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. అలాంటి టైంలో మనల్ని మనం కాపాడుకోవడం ఎలా అనేది మనం ఒకసారి చూస్తే, ఉపవాసం అనేది మనకు అవసరమై ఉంది. ఆ ఉపవాసం అనేది మన హెల్ప్ చేస్తుంది అనేది మనకి బైబిల్ ప్రకారంగా మనకు తెలుస్తుంది ప్రియులారా. నిజమే, ఈ పాపం అనేది చాలా భయంకరమైనది. ఈ రోజున మనం చూస్తే వ్యభిచారం కానీ, ఒక త్రాగుడు కానీ, ఒక డ్రగ్స్ కానీ, ఒక మోసకరమైన క్రియలు కానీ, వంచడం కానీ, లేదా లంచం తీసుకోవడం కానీ, జోదం కానీ, ఇవన్నీ కూడా ఒక భయంకరమైన కార్యాలు. మనిషిని పట్టి బంధిస్తున్నవి. ఇవి మనిషిని మనిషిగా ఉండనివ్వకుండా ఇవి కంప్లీట్గా లోకం వైపు తీసుకెళ్తున్నాయి. దీని నుండి విడుదల కానీ, దీని నుండి కానీ విమోచన కానీ కలగకుండా వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నారు. వీటి నుండి బయటపడడానికి, వీటి నుండి పశ్చాత్తాపడడానికి ఉపవాసం అనేది మనకు ఉపయోగపడుతుంది ప్రియులారా. అలాగే కాదు కానీ ఈ లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. పౌలు అంటాడు, అంత్య దినాల్లో మనుషులందరిలో కూడా స్వార్థం పెరిగిపోతుంది అంటాడు. నిజమే, ఎక్కడ చూసినా సెల్ఫిష్నెస్ ఎక్కువైపోతుంది. మన వరకు చాలు, మన వరకు బాగుంటే చాలు, లేకపోతే మనం బాగుంటే పక్కన వారు ఏమైపోయినా పర్వాలేదు అనే కోణంలో చూస్తున్నారు ఈ రోజున. అలాంటి స్వార్థం పెరుగుతున్న టైంలో ఆ స్వార్థాన్ని జయించడానికి ఉపవాసం మనకి ఎంతగానో దోహదపడుతుంది ప్రియులారా. అలాగే కాదు కానీ మూడోది, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం. అలాగే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించన్నట్టు మన పొరుగువారిని ప్రేమించడానికి, మనం అత్యధికంగా ప్రేమలో నింపబడడానికి ఉపవాసం అనేది చాలా దోహదపడుతుంది ప్రియులారా. అదే మనకు ఉన్న ప్రథమమైన ఆజ్ఞ ఏంటంటే, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. రెండో ఆజ్ఞ కూడా అటువంటిదే. అంటే ప్రేమ కలిగి ఉండడం, అత్యధికంగా ప్రేమలో నింపబడడానికి ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది. అందుకే పౌలు అంటాడు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో ప్రేమ కురిపించబడుతుందంట. దేవుడు మనకు ఆత్మనిచ్చారు, ఆ ఆత్మ ద్వారా మన హృదయాల్లో ప్రేమతో నింపబడుతున్నాం. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళామో, ఈ ఉపవాసం ద్వారా దేవునితో మన పెనుగులాట మొదలు పెట్టామో, ప్రార్థనలో మనం పెనుగులాడుతున్నామో, ఆ ప్రేమ మనలో నింపబడుతుంది ప్రియులారా. మూడవదిగా మనం చూస్తే, మన ప్రాణాత్మ దేహములు అంటే మనసు, శరీరము, ఆత్మ పరివర్తన చెందడం, అంటే అది నూతన పరచబడడం, రూపాంతరం చెందడం, ఇవన్నీ కార్యాలు కూడా ఉపవాసం అనేది మనకు సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన ద్వారా, లేకపోతే ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగే కార్యం ఏంటంటే, మన శరీరము, మన మనసు, అంటే పౌలు అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆయన మొదటి 2 వచనాలు అంటాడు, మీ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెందనీయుడు అంటాడు. అంటే మన మనస్సు మారాలి, మారిన తర్వాత నూతన పరచబడాలి, అంటే పరివర్తన చెందాలి, అది రూపాంతరంలోకి మార్చబడాలి, అది క్రొత్తగా అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకు ఒకటి సహాయం చేస్తుంది, అదే ఫాస్టింగ్, ఉపవాసం. ఆ ఉపవాసం ఉన్నప్పుడు మనం కూడా పరివర్తన చెందుతూ ఉంటాం. కాబట్టి బైబిల్ దృక్పథంలో ఉపవాసానికి ఇలాంటి డెఫినేషన్ ఉంది ప్రియులారా. అలాగే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మీరందరూ కూడా 7వ నెలలో 10వ దినమందు మీరు ఉపవాస దినాన్ని ప్రకటించండి. అంటే పశ్చాత్తాప దినం. ఆ దినమంతా వాళ్ళు ఏం చేస్తారంటే 25 గంటల ప్రియులారా ఏకధీటిగా, అంటే ఇంకా వాళ్ళు నిద్రపోరు, ఆహారం తినరు, నీరు త్రాగరు, ఏమీ చేయరు. ఏమీ చేయకుండా 25 గంటలు ఇంకా ఒకటే ప్రాసెస్ అనమాట. వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉంటారు, దేవుని దగ్గరికి వస్తారు,
వారి పాపాలన్నీ కూడా ఒప్పుకుంటారు. వారు నూతన పరచబడడానికి ఉపవాసం అలాంటి క్రియ చేస్తూ ఉంది, అలాంటి కార్యం చేస్తూ ఉంది. అదొక ఆజ్ఞగా దేవుడు వారికి ఇచ్చారు ఇశ్రాయేలు ప్రజలకి. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అలాంటిది ఏమీ లేదు. కానీ ఆ ఉపవాసం చేస్తే మనకు ఉపయోగం, మనకు లాభం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి ప్రియులరా. ఉపవాసం ఎందుకు అనేది మనం ఆలోచన చేస్తే, శరీరం మన ఆత్మ యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. అంటే శరీరము మన లోనున్న ఆత్మ యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంది. అందుకే హృదయం దేనితో నిండి ఉంటే నోరు అది మాట్లాడుతుంది అంటారు. ఎవరన్నా ముఖం వికారంగా పెడితే నీ మనసుకి ఏమైంది అంటారు. ఏంటి నీ బాధ ఏంటి అంటారు. ఏంటి నీ దుఃఖం ఏంటి అంటారు. అంటే నువ్వు దుఃఖంగా ఉన్నావని, లోన ఆత్మ నలిగిపోతుందని ఎలా తెలుస్తుంది అంటే, నీ ముఖంలో అంతా కనబడుతుంది, నీ ఫేస్లో అంతా కనబడుతుంది, నీ దేహం అది ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ కానీ ఈ శరీరం కానీ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కార్యం అంటే ఒక క్రమశిక్షణ కలిగిన దేహం నువ్వు క్రమపరుచుకుంటే ఆత్మ కూడా ఒక క్రమశిక్షణ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఉపవాసం ఎందుకు అనేది మనం ఆలోచన చేస్తే, ఆ శరీరము ఆత్మ రెండు కూడా ఒక క్రమశిక్షణలో ముందుకు వెళ్ళడానికి. అంటే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచారు. ఒక క్రొత్త నిబంధనగా ఒక క్రమాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ క్రమబద్ధీకరమైన జీవితాన్ని జీవించడానికి, లేకపోతే ఆ క్రమంలో ఉన్న మన జీవిత ప్రయాణాన్ని సాగించడానికి. అంటే మనకు ఒక ర్యాండమ్గా బతికేమని దేవుడు చెప్పలేదండి, ఒక రెబల్గా బ్రతకమని దేవుడు చెప్పట్లా. ఎందుకంటే మనకు ఒక చక్కని బౌండరీస్ ఇచ్చాడు ఆయన, ఒక చక్కని క్రమాన్ని ఏర్పరిచాడు, ఆ పద్ధతి మనకి నేర్పించాడు. ఆ పద్ధతిలో మనం ముందుకు వెళుతూ ఉంటే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం మారుతూ ఉంటాం. కాబట్టి ఎందుకు ఉపవాసం అంటే, ఖచ్చితంగా ఒక క్రమబద్ధీకరమైన జీవితాన్ని జీవించడానికి మనకు అవసరమై ఉంది ప్రియులరా. ఈ ఉపవాసం అనేది క్రైస్తవుల నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆయనకేదో లాభం కోసం కాదు. ఆయన ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు, డిమాండ్ చేయడు మీరు ఉపవాసం చేయండి అని ఎప్పుడు కూడా చెప్పాలి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళకు ఒక దినాన్ని ఏర్పరిచారు ఆయన. అయితే నూతన నిబంధనకు వచ్చినసరికి ఆయన ఏం చెప్పట్లా. ఎందుకంటే నువ్వు ప్రేమతో నింపబడాలంటే నీకు అవసరమై ఉంది, మానవుడికి ఒక అవసరమై ఉంది. ఆ అవసరాన్ని తీర్చుకోవాలంటే ఉపవాసం చక్కగా హెల్ప్ చేస్తుంది. మనకి సహాయపడేదాన్ని మనం దాని దగ్గరికి వచ్చినప్పుడు మనకి చక్కగా హెల్ప్ చేస్తుంది కదా. కాబట్టి దాన్ని వినియోగిస్తే నీ జీవితం చక్కగా క్రమబద్ధీకరంగా వెళుతుంది. కాబట్టి నువ్వు ఉపవాసం నీకు ఉపయోగకరంగా ఉందనేది దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా.